जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। निताय चैतन्य की जय। श्री श्री राधा बेंगलोरेश्वर की जय। श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఇవాళ మనం 15వ అధ్యాయంలోని 8వ శ్లోకం చదువుకుందాం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాన్ ఇవాశయత్. వాయువు గంధమును మోసుకొని పోవునట్లు జీవుడు భౌతిక జగత్తును విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహము నుండి మరో దేహమునకు గొనిపోవుచుండును. ఈ విధముగా అతడొక దేహమును గ్రహించి తిరిగి మరి ఒక దేహమును గ్రహించుటకై దానిని విడిచివేయును. హరే కృష్ణ. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటి అంటే, ఆత్మ ఏ విధముగా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరం లోపలికి వెళ్తుంది, ఒక శరీరం నుంచి ఇంకొక శరీరం లోపలికి ఆత్మ ఏ విధంగా ప్రవేశిస్తుంది అనే విషయాన్ని మనం చర్చించుకోబోతున్నాము. ఇక్కడ చాలా అద్భుతమైన ఒక ఉపమానాన్ని భగవంతుడు ఇవ్వడం జరిగింది. ఏంటది? వాయువు గంధాన్ని మోసుకొని పోయినట్లు. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్ప్రే తీసుకున్నాం అనుకోండి, డియోడ్రెంట్ కానీ పర్ఫ్యూమ్ కానీ, మీరు దాన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుంది? స్ప్రే వస్తుంది. కొంచెం దూరం నుంచి స్ప్రే చేశారనుకోండి, ఏమవుతుంది? కాసేపు అయిన తర్వాత ఒక వితిన్ 30 సెకండ్స్ 10 సెకండ్స్లో మనకి స్మెల్ వస్తుంది, మంచి సెంట్ వస్తుంది. అవునా? అంటే దాని అర్థం ఏంటి? ఆ వాయువు ఆ గంధాన్ని తీసుకొని వచ్చింది. గంధం అంటే మంచి సెంట్, వాసన, సువాసన, వాసనను సువాసన ఏదైనా. వాయువు గంధాన్ని తీసుకొని వచ్చింది. అవునా? గంధం తనంతట తాను రాలేదు. అలాగే వాయువుకి ఎటువంటి వాసన అనేది లేదు. వాయువుకి ఎటువంటి వాసన అనేది లేదు. ఇప్పుడు గాలికి వాసన అనేది లేదు, అది ప్యూర్ అది. కానీ దానికి వాసన అంటుకుంది. ఆ వాసన కాసేపు అది అలా క్యారీ చేస్తుంది. అదేవిధంగా మన ఎప్పుడైతే కనుక శరీరము మార్చేటప్పుడు ఆత్మ అందులోపల ఉండేటువంటి సూక్ష్మ దేహం ఏదైతే ఉన్నదో, అదేవిధంగా ఆ భావ సంస్కారాలని అది ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అది ఇక్కడ చెప్పబడినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో ఆ భావ సంస్కారాలనేవి ఏ విధంగా అయితే మారుతున్నాయి అని ఇక్కడ చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే. సో అయితే ఇక్కడ శారీరం అనే పదం వాడబడింది. శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతి ఈశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాన్ అవాశయత్. అంటే ఇక్కడ మనకి డౌట్ రావచ్చు. ఇక్కడ శరీరం అవాప్నోతి అంటే శరీరము వస్తుంది, ఉత్క్రామతి అంటే వదిలి విడిచిపెట్టిపోతుంది. ఈశ్వర అంటే మరి భగవంతుడా అని మనకి ఒక సందేహం రావచ్చు. ఇక్కడ ఈశ్వర అంటే ఈ శ్లోకంలో ఈశ్వర అంటే భగవంతుడు కాదు. ఈశ్వర అంటే ఆత్మ, అంటే శరీరానికి ఈశ్వరుడు. శరీరానికి ఈశ్వరుడు ఎవరు అంటే ఆత్మ. ఈ శరీరానికి ఈశ్వరుడు ఆత్మ, అన్ని శరీరాలకి ఈశ్వరుడు పరమేశ్వరుడు. గృహీత్వైతాని అంటే ఇవన్నిటిని కూడా తీసుకొని, గృహీత్వైతాని అంటే ఇవన్నీ ఉన్నటువన్నీ తీసుకొని వెళ్తుంది. ఏంటవి? మనస్సు మరియు ఇంద్రియాలు. అంటే మనస్సు ఇంద్రియాలు సూక్ష్మదేహం. సో మనతో పాటు లోపల ఉండేటువంటి ఇంద్రియాల్లో కూడా సూక్ష్మమైనటువంటి దేహం అనేది ఉంటుంది అనమాట. ప్రతి ఇంద్రియానికి ఒక సూక్ష్మదేహం కూడా ఉంటుంది అనమాట. ఈ సూక్ష్మదేహం అనేది మనకు కనపడదు, అది దాన్ని తీసుకొని వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనము ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారామనుకోండి, ఇల్లు మారినప్పుడు మనం ఏం చేస్తాము? మన సామాన్లన్నీ సర్దుకొని తీసుకొని వెళ్ళిపోతాం. అవునా? తర్వాత కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు
ఆ, అదే విధంగా సర్దుకుంటాం. ఒప్పుకుంటారా మీరు? అంటే సపోజ్ మనం ఒక స్టైల్లో సర్దుకోవడం అనే మనకు ఇల్లు సర్దుకోవడం అనేటువంటి అలవాటు ఉంటే, ఒక రకంగా డెకరేట్ చేయాల్సినటువంటి అలవాటు ఉంటే, కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా డెకరేషను అలాగే చేస్తాం. అవునా? అంతే కదా? ఇల్లు మారింది, కానీ డెకరేషన్ మారలేదు. సామాన్లు కూడా మారలేదు. లోపల ఉండే సామాన్లు మారలేదు, డెకరేషన్ మారలేదు, స్టైల్ మారలేదు, ఏది మారలేదు, అలాగే ఉంది. కానీ బయట ఉండేటువంటి ఇల్లు ఇప్పుడు గదులు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఏదైనా మార్పులు అవన్నీ మారిపోయినాయి. ఇంతకుముందు ఇండిపెండెంట్ బంగ్లా ఉండొచ్చు, ఇప్పుడు అపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, ఏదో విధంగా మార్పులు అయితే వచ్చాయి. కానీ లోపల మాత్రం ఉన్న లగేజ్ అదే. అవునా? సో అదేవిధంగా మన మనసులో ఉండేటువంటి భావ సంస్కారాలు, ఇవి భావ సంస్కారాలు అంటే ఈ భావ సంస్కారాలు మనతో పాటు వస్తాయి. అంటే ఒకసారి మనిషి చనిపోయి పుట్టిన తర్వాత కంప్లీట్గా మారిపోతాడు అని ఏం లేదు. ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఆ మనిషి శరీరం మారచ్చు, కానీ మనిషిలో ఉన్నటువంటి ఆ భావం ఏదైతే ఉందో, ఇప్పుడు ఎలాగ ఉందో శరీరం మార్చిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. ఎటువంటి మార్పు కూడా ఉండదు. ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభంలో ఆయన కల్పము మొదలైనప్పుడు, ఆయన రోజు మొదలైనప్పుడు ఏం చేస్తారంటే, ఆయన సృష్టి చేసినప్పుడు ఎవరెవరైతే అందరూ కూడా మహావిష్ణువు గర్భోదకశాయి విష్ణువు కడుపు లోపలికి వెళ్ళిపోతారు కదా. సో వాళ్ళందరిని కూడా బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా శరీరాన్ని ఇస్తాడు బ్రహ్మదేవుడు. సో ఆ శరీరాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా సరిపోయేటువంటి శరీరాన్ని ఇస్తాడు. ఏ విధంగా? వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ఎటువంటి కర్మలను చేసుకున్నారో ఆ కర్మలకు అనుసారంగా వాళ్ళకి శరీరం ఇవ్వబడుతుంది. సో ఆ శరీరం తక్కువగా వాళ్ళు అదే విధంగా వాళ్ళు అదే కరెక్ట్గా అలాంటి శరీరమే వాళ్ళకి ఫిట్ అయ్యే శరీరాన్ని ఇస్తారు. అంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో, వాళ్ళ భావ సంస్కారాలు ఎలా ఉన్నాయో దానికి సరిపోయే శరీరాన్ని ఇస్తారు బ్రహ్మదేవుడు. వాళ్ళు కూడా అదే, వాళ్ళ మనసు సటిల్ బాడీ ఎలా ఉందో అలాగే ఉంటుంది. అవునా? సపోజ్ మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీకు. చిన్నపిల్లలకి మనము చిన్న చిన్న బొమ్మలు చూపిస్తుంటాం కదా. బొమ్మలు చూసినప్పుడు ఏమేమి చూపిస్తాము? అందులో ఫొటోస్ ఉంటాయి చిన్న చిన్నవి. ఇప్పుడు ఒక కుక్క, ఒక పిల్లి, ఒక పంది, ఒక గుర్రం, ఒక జీబ్రా, హిపోపోటమస్, రైనోసారస్, ఫాక్స్, ఒక స్నేక్, ఇలా ఇప్పుడు జూకి తీసుకెళ్ళినప్పుడు కూడా మనకు కనిపిస్తాయి ఇవన్నీ. మీరు ఒకసారి ఆలోచించి చూడండి, ఒక్కొక్క పశువుకి కూడా ఒక్కొక్క రకమైనటువంటి క్వాలిటీ ఉంది. అవునా? ఇప్పుడు ఒక మేక ఉందనుకోండి. మేక చూస్తే చాలా ఇన్నోసెంట్గా, స్టూపిడ్ లాగా కనిపిస్తుంది మేక. ఒక ఆవును చూస్తే చాలా సాత్వికంగా కనిపిస్తుంది. అవునా? ఒక కోతిని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? చాలా అల్లరి చేస్తుంది ఈ కోతి అనిపిస్తుంది. అవునా? ఒక పులిని చూస్తే అమ్మో ఇది కాదు నన్ను ఏదైనా చేస్తుందేమో అనిపిస్తుంది. అవునా? అలాగే ఒక పామును చూస్తే కరిచేసి ఊరికైనా వచ్చి కరిచేస్తుందేమో అని భయం వేస్తుంది. అవునా? పిల్లిని చూస్తే భయపడుతూ పరిగెడుతూ ఉంటుంది. చూసారా ఎన్ని స్వభావాలు ఉన్నాయో? ఈ అన్ని పశువుల్లో ఎన్ని స్వభావాలు, డిఫరెంట్ ఫ్లేవర్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇవన్నీ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. సో మనిషి ఏ విధమైనటువంటి క్యారెక్టర్ ఎగ్జిబిట్ చేస్తాడో అదే విధమైనటువంటి శరీరాన్ని పరమాత్మ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చెట్టు కూడా చూడండి, చెట్టు కూడా కాన్షియస్నెస్ ఉంటుంది. కానీ చెట్టుకున్నటువంటి కాన్షియస్నెస్ ఏంటి? జడంలాగా కూర్చోండి, అంటే దానిలో ప్రాణం ఉంది, కానీ ఒక జడ పదార్థంలాగా ఉంటుంది అనమాట. అంటే చెట్టు లోపల ఉన్నది కూడా ఆత్మనే. కాకపోతే ఎవరైతే చెట్టులాగా చేశారో అలాంటి వాళ్ళకి, అలాంటి భావంలో ఉన్న వాళ్ళకి అలాంటి చెట్టు లాంటి శరీరాన్ని ఇవ్వడం జరిగింది. చెట్టు అంటే మంచి, అది మళ్ళీ మంచి ఆత్మ, మంచి శరీరం కాదు చెట్టు అనేది. ఓకే. ఇప్పుడు ఎందుకంటే చెట్టు అనేది పాపం ఇప్పుడు ఎండ వచ్చినా, వాన వచ్చినా, నీడు వచ్చినా అలాగే నుంచుని ఉంటుంది ఇలాగా. అవునా? పాపం అందరికి మంచి తెస్తుంది చెట్టు. అంటే అది మంచి ఉపమానంలో చెప్పాలంటే మన రాళ్ళు వేసి కొట్టినా మనకు అది ఫ్రూట్స్ ఇస్తుంది. అవునా? అదొక మంచి సాధువులాగా చూపిస్తున్నాను ఏ విధంగా ఉండాలి. కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే పాపం అది కదలలేదు, చెట్టుకి కదలిక ఉండదు, నడవలేదు, కంప్లైంట్ చేయలేదు. అవునా? అదేమి తినదు, కింద నుంచి నీళ్లు తీసుకోవాలి. అవునా? తర్వాత
వానలు పడితే అలాగే నుంచొని ఉండాలి. ఎవరు గొడుగు పెట్టరు చెట్టు మీద. అలాగే ఎండగా ఉంది కదా, కాలిపోతుందేమో, అయ్యో పాపమని ఎవరు దానికి ఎవరు హెల్ప్ కూడా చేయరు చెట్టుకి. సో ఎండొచ్చినా వానొచ్చినా అలాగే ఉంటుంది, చాలా సుఖంగా, అది కూడా సుఖంగా ఉంటుంది. చెట్టుకు ఉండేటువంటి ఆనందం అది. చెట్టుకు ఉండేటువంటి ఆనందము ఒక రకమైనది. మనకు అనిపిస్తుంది అయ్యో ఇదేం ఆనందం అని. మనిషికి ఉండేటువంటి ఆనందం వేరే రకమైనది. సో మనం ఏంటంటే మనిషికి సంబంధించినటువంటి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఆనందమే కృష్ణ చైతన్యం. లేకపోతే సామాన్యమైనటువంటి ఇంద్రియాల ద్వారా వచ్చే ఆనందం అనేది పశువులు కూడా పొందుతాయి. అవునా? అదేవిధంగా చనిపోయే సమయంలో ఎటువంటి చైతన్యం ఉంటుందో, ఎటువంటి భావజాలం ఉంటుందో, ఎటువంటి భావ సంస్కారాలు ఉంటాయో, అదే చైతన్యంతో వాళ్ళకి సరిపోయేటువంటి శరీరాన్ని ఈ భౌతిక ప్రకృతి మ్యాచ్ చేసి ఇస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మ్యాచింగ్ శరీరం అనేది రెడీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ జన్మలో ఇలా చేశారంటే నెక్స్ట్ జన్మలో ఇలా అవ్వాలి నువ్వు అని. అవునా? సో అదేదో మనం చూస్తాం. అఘాసురుడు చూసినట్లయితే అఘాసురుడు ఒక పాము. అవునా? కృష్ణ భగవానుడు అఘాసురుడిని చంపడం జరిగింది. అవునా? అయితే అఘాసురుడు కిందటి జన్మలో ఏం చేశాడు? సో పాము కింద ఎలా పుట్టాడంటే ఎవరు ఆయనకి ఒక ఇది ఇచ్చుంటారు, దాన్ని ఏమంటారు, శాపం ఇచ్చుంటారు. ఎవరు ఇద్దరు సాధువులు భక్తులు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇక్కడ ఆ చెట్టు కింద ఒక ఆయన కూర్చున్నాడంట. వాళ్ళన్నీ వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చుంటే ఇంకొక సాధువు వచ్చి అన్నాడంట, ఆ చెట్టు కింద కూర్చున్నావు కదా, అది నా ప్లేస్, లేచి ఇప్పుడు అక్కడ ఇమ్మీడియట్గా లేను. జనరల్గా ఇలా మనకు కూడా అవుతుంటుంది. వాళ్ళు సాధువులు అవ్వకూడదు, బట్ అలా అయింది పాపం. ఆ చెట్టు కింద నేను కూర్చుంటాను, అక్కడ బాగుంటుంది కూర్చోడానికి, అది నా ప్లేస్ లే అని గొడవ పడ్డం మొదలు పెడతాడు ఈ సాధువు. సో ఒకరికొకరు శాపాలు ఇచ్చుకుంటారు అనమాట. నువ్వు పాములాగా గొడవ పడుతున్నావు కాబట్టి నువ్వు పాము అయిపోవాలి, పాములాగా నువ్వు గొడవ పడుతున్నావు కాబట్టి పాము కింద నువ్వు పుట్టాలి అని శాపం పెడతాడు. సో పాము కింద పుట్టడం జరిగింది. అంటే మన భావజాలం ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి శరీరం వస్తుంది. ఇప్పుడు గజేంద్రుడు కిందటి జన్మలో ఆయన ఏం చేశాడంటే, ఆయన ఇంద్రద్యుమ్న మహారాజు, ఆయన చాలా గొప్ప మహారాజు, చాలా గొప్ప భక్తుడు. అయితే ఒకరోజు ఏం జరిగింది, ఆయన కూర్చున్నాడు. ఎవరో పాపం సాధువు వచ్చారు, అగస్త్యుడు అనుకోండి, ఋషి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కాళ్ళు ఇలా పెట్టుకుని ఇలా పరుచుకొని ఇలా కూర్చున్నాడు. ఇలాగ అలా కూర్చోకూడదు, అలా కాళ్ళకి ఇలా అడ్డంగా ఇలా కనిపించేలాగా ఇలా పెట్టుకొని కూర్చున్నాడు. కూర్చుంటే అగస్త్యుడు ఎంత వచ్చినా కూడా, ఒక సాధువు మహాత్ముడు వచ్చినప్పుడు మనం వెంటనే లేచి నుంచోవాలి, ఆసనాన్ని ఇవ్వాలి, పలకరించాలి. ఎందుకనో మరి ఆయన ఎందుకు అలా చేస్తాడో మనకు తెలియదు. మేబీ ఆయన ధ్యానంలో ఉన్నాడు, లేకపోతే ఏదైనా ఆలోచిస్తున్నాడు, ఏం జరిగిందో, లేకపోతే ఏమనుకున్నాడు ఏంటో, ఆ సమయంలో మాత్రం అలా జరిగింది. అలా జరిగేసరికి అగస్త్యుడు అన్నాడు, నువ్వు ఏనుగులాగా కూర్చున్నావు కదా, కాబట్టి నువ్వు ఏనుగులాంటి శరీరాన్ని తీసుకో అని చెప్పేసి ఆయనకు శాపం ఇవ్వడం జరిగింది. సో ఏనుగులాగా పుట్టాడు గజేంద్రుడు. అవును. తర్వాత ఒకసారి ఏం జరిగింది, కుబేరుడు ఉన్నాడు. కుబేరుడు ఎవరు? దేవతలకి కోశాధిపతి. ఆ దేవతల కోశాధిపతికి చాలా డబ్బులు ఉంటాయి ఆయన దగ్గర, ఎందుకంటే మొత్తం అందరి దేవతల డబ్బులన్నీ ఆయన దగ్గరే ఉంటాయి కదా. అయితే ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, నలుకుబేరుడు, మణిగ్రీవుడు. నలుకుబేరుడు, మణిగ్రీవుడు. మరి చాలా డబ్బులున్న వాళ్ళు పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళు ఎంతో కొంత పాడైపోయి ఉంటారు. సో వాళ్ళు కూడా డబ్బులు ఎక్కి మదం ఎక్కి ఏం చేస్తున్నారు, కైలాసంలో మందాకిని నదిలో నగ్నముగా స్త్రీలతోటి వాళ్ళు క్రీడిస్తున్నారు. ఓకే, నగ్నముగా. నారదుల వారు వచ్చారు. నారదుల వారు వచ్చిన తర్వాత పోనీ అప్పటికైనా వాళ్ళు డ్రెస్ మార్చుకోవచ్చు కదా, వాళ్ళు ఇంకా మద్యపానం కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియడం లేదు, వాళ్ళకి బయట కాన్షియస్నెస్ అనేది లేదు. కాబట్టి నారదుల వారు వచ్చినప్పుడు అలాగే నుంచుని ఉన్నారు నగ్నంగా నారదుల వారి ముందు. సో అప్పుడు నారదుల వారు చూసి ఆయనకి పాపం అనిపించింది. వాళ్ళని చూస్తే ఎప్పుడైనా కూడా ఒక సాధువు శాపం ఇచ్చాడంటే అది ద్వేషంతో ఇవ్వడు. ఓకే, సాధువు వాళ్ళని సంస్కరించాలనేటువంటి ఉద్దేశంతో ఇస్తాడు. సాధువుకి నారదుడికి అరెరే వీళ్ళు అసలు కుబేరుడి పిల్లలు, ఇలా చేయడం వల్ల వాళ్ళు ఎలాంటి నరకాలకు వెళ్ళిపోతారు అని వాళ్ళని నరకాల నుంచి తప్పించడానికి, వాళ్ళని భక్తి మార్గం వైపు మళ్లించడానికి ఒక శాపాన్ని ఇవ్వడం జరిగింది. మీరు చెట్టులాగా నిలబడ్డారు, మీరు అసలు కూడా
సిగ్గు అనేది లేకుండా మీరు అలాగ నగ్నంగా నుంచున్నారు కాబట్టి మీరు వచ్చే జన్మలో చెట్టు కింద పుట్టాలి అని చెప్పేసి వాళ్ళు నారదుల వారు వాళ్ళకి శాపం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరు కూడా బృందావనంలో చెట్టు కింద పుడతారు. అది శాపమా వరమా? అది వరం. అంటే ఒక మహాత్ముడు ఇచ్చినటువంటి శాపం కూడా వరమే. ఎందుకంటే ఆయన శాపంలో కూడా ఒక దయ అనేది ఉంటుందన్నమాట. అంటే ఆయన ఏమనుకున్నారు, భగవంతుడే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే వస్తాడో తన లీలని చూపించడానికి, అప్పుడు ఆయన మీకు విముక్తిని కలిగిస్తాడు అని చెప్తాడనమాట. సో అప్పుడు వాళ్ళిద్దరు కూడా బృందావనంలో ఆ రెండు చెట్ల కింద అక్కడే ఉండిపోతారు. ఎక్కడ అంటే నందమహారాజు వాళ్ళ ఇంట్లో అనమాట. అప్పుడు ఒకరోజు యశోదమ్మ కృష్ణుడిని రోకలికి కట్టేయడం జరుగుతుంది. బాగా అల్లరి చేస్తున్నటువంటి కృష్ణుడిని రోకలికి కట్టేస్తుంది. కృష్ణుడు ఏం చేస్తాడు, పాక్కుంటూ వచ్చి ఆ రెండు చెట్ల మధ్యలోకి వచ్చి గట్టిగా లాగుతాడు ఆ రోకలిని. ఆ రోకలి ఆ రెండు చెట్ల మధ్యలో ఇరుక్కొని గట్టిగా రెండు కూడా పెడల్మని తగిలించుకొని పడిపోతాయి చెట్లు. అప్పుడు ఆ రెండిట్లోంచి నలకుబేరుడు మణిగ్రీవుడు బయటకు వచ్చి భగవంతుడిని ప్రార్థన చేస్తారు. భగవంతుడిని ప్రార్థన చేసి వాళ్ళు శుద్ధ భక్తులు అవుతారు. అప్పుడు వాళ్ళకి విశుద్ధ భక్తి అనేది లభిస్తుంది భగవంతుడి నుంచి. సో వాళ్ళు చాలా సంతోషంగా చాలా చక్కగా ప్రార్థనలు చేసి వాళ్ళ పైన లోకాలకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చైతన్యం ఏదైతే ఉందో చూశారో, మన మనసులో ఉన్నటువంటి భావజాలము, ఈ లోపల ఉండేటువంటి సామాను, ఆ సామాను మనం సెట్ చేసుకోవాలి. అది సెట్ ఆటోమేటిక్గా అవ్వదు, మనం చేస్తేనే అవుతుంది. అది కూడా ఏం చేయాలి, ఇప్పుడు నేను కాసేపు ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం వల్ల అవుతుందా అంటే కొంతవరకు ఏమో అవ్వచ్చేమో. మీరు కొంచెం ధ్యానం చేసి యోగా చేసి కొంచెం ఇలాగ చేస్తే కొంతవరకు అవ్వచ్చేమో. కానీ ఇంకా పవర్ఫుల్ ప్రాసెస్ మీకు కావాలి, మీలో చాలా చాలా శక్తివంతమైన మార్పులు రావాలి అంటే, ఎస్ నాలో ఈ డిఫెక్ట్స్ ఉన్నాయి, నాకు కోపం ఎక్కువ వస్తుంది, లేకపోతే నాకు ఎవరినైనా చూస్తే నాకు ఎక్కువగా అసూయ కలుగుతుంది, ఇలా ఎవరికైనా కూడా అనిపించినట్లయితే మనలో ఈ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఈ డిఫెక్ట్స్ని ఎలా కవరప్ చేసుకోవాలి, ఈ డిఫెక్ట్స్ ఉన్నంత వరకు నాకు ముక్తి కలగదు అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే భక్తి యోగాన్ని చేయాలి. తీవ్రమైనటువంటి భక్తి యోగాన్ని చేయడం వల్ల మనలో ఉండేటువంటి స్వభావం అనేది మార్పు వస్తుంది. భక్తి చాలా చాలా శక్తివంతమైనది. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మనం ఎంత డోస్ తీసుకుంటామో అంత బాగా మనకి రిపేర్ అవుతుంది. సో మనం కొద్దిగా డోసేజ్ తీసుకున్నాం అనుకోండి, కొంతవరకే మనలో మార్పులు కనిపిస్తాయి. అందరిలో ఖచ్చితంగా మీరు మార్పులు చూసే ఉంటారు. ఎప్పుడైతే మీరు హరే కృష్ణ మహామంత్రం జపం మొదలుపెట్టారో, ఎప్పుడైతే మీరు భగవంతుడి యొక్క మంగళహారతి, ఈ క్లాసులు ఇవన్నీ కూడా వినడం మొదలుపెట్టారో ఖచ్చితంగా మీలో మార్పులు వచ్చి ఉంటాయి. కానీ ఒక లిమిట్ తర్వాత ఆ మార్పులు ఆగిపోయినాయి అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇంకా కూడా పెంచాలి అని అర్థం. మీ భక్తి సాధన ఇంకా పెంచుకోవాలి. ఇంకా మీరు చేసేటువంటి మాలలైనా కానీ అందులో ఉన్నటువంటి క్వాంటిటీ, ఫస్ట్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ పెంచుకోవాలి. ఎన్ని మాలలు చేస్తున్నారు, మీరు మాలలు చేసినంత వరకు అటెంటివ్గా చేయాలి, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కూర్చున్నంత వరకు కరెక్ట్గా కూర్చొని చేయాలి. అలాగా చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఇప్పుడు శ్రవణం చేస్తున్నా కూడా చాలా అటెంటివ్గా శ్రవణం చేయడానికి ప్రయత్నం చేయాలి. పోనీ ఎప్పుడైనా కూడా మన శ్రవణం అటెంటివ్గా చేయడానికి ప్రయత్నం చేయాలి. కోర్స్ ఈ టైంలో అందరు కూడా రెడీ అవుతుంటారు, అది వేరే విషయం. బట్ అయినప్పటికీ మనం ఎంత అటెంటివ్గా మనం భక్తిని చేస్తామో, ఎంత శ్రద్ధతో చేస్తామో అంత బాగా మన లోపల మార్పులనే వస్తుంటాయన్నమాట. అయితే ఈ మనలో ఈ 3 రకాలైనటువంటి గుణాలు కూడా ఉన్నాయన్నమాట. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ తమోగుణం రజోగుణం అనేది ఎక్కువగా ఉంటుంది మనిషిలో. జీవులలో రజస్తమో గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రజస్తమో గుణాలని తగ్గించుకోవాలంటే మనకి భాగవతం అనేది ఒక మంత్రం. తదా రజస్తమో భావో కామలోభాతయశ్చయే అని ఉందన్నమాట ఒక శ్లోకం. తదా రజస్తమో భావై కామలోభాదయశ్చయే చేతయేతే అనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. ఎప్పుడైతే కనుక మనలో భక్తి అనేది మొదలు పెడతామో, మనం నిత్యము భాగవత సేవ మొదలు పెడతాము. నిత్యం భాగవత సేవ
ఎప్పుడైతే నిత్యము భాగవత సేవ అంటే భక్తులని సేవించడం. రెండు రకాలైనటువంటి మీనింగ్స్ ఉంటాయండి. కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి కథని నిరంతరము శ్రవణం చేయడం అనేది నిత్యం భాగవత సేవయ. అలాగే భక్తులని సేవించడం అనేది కూడా నిత్యం భాగవత సేవయ. మనం నిత్యము కూడా విశుద్ధ భక్తులని సేవిస్తూ భాగవతాన్ని విశుద్ధ భక్తుల ద్వారా వింటూ ఉన్నట్లయితే అప్పుడు మనలో నైష్టిక భక్తి అంటే మార్పు రానటువంటి భక్తి, అంటే ఇంకా అందులో మార్పు రాదు. అది కోమల శ్రద్ధ కాదు. ఇంకా కోమల శ్రద్ధ అంటే ఏంటంటే ఇవాళ కాసేపు మనకి కృష్ణ భక్తి చేయాలనిపిస్తుంది, రేపొద్దున మనం ఇంకేదైనా ఛానల్ పెడితే అందులో వేరే ఇంకేదో చేయాలనిపిస్తుంది. సో అది కోమలమైనటువంటి శ్రద్ధ. కోమలమైనటువంటి శ్రద్ధ ఉన్నవాళ్ళు చాలా ఈజీగా మారిపోతారు వేరే ఫిలాసఫీ లోపలికి. కాబట్టి నైష్టిక భక్తి రావాలంటే ఏం చేయాలంటే భక్తులను సేవించాలి, కృష్ణుడి యొక్క కథలను వినాలి, భాగవతాన్ని వినాలి, భగవద్గీతని వినాలి, కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి నామ రూప గుణ లీల ఇవన్నీ కూడా చాలా చక్కగా శ్రవణం చేయాలి. అలా చేయడం వల్ల నైష్టిక భక్తి అనేది వస్తుంది. అది రావడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి రజస్తమ గుణాలు అలాగే కామము ఇవన్నీ కూడా మనసులోంచి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం సత్వగుణంలోకి వస్తాం. సత్వగుణంలోకి వచ్చినప్పుడు అప్పుడు చాలా సంతోషంగా ఉంటాము. సో ఇలాగ చేయడం వల్ల మనకి సంతోషం అనేది వస్తుంది. ఇలా చేయడం వల్ల మనం సత్వగుణం లోపలికి వస్తాం. సత్వగుణంలోకి రావాలి అంటే దానికి ఏకైక మార్గం ఏంటి అంటే మాంచయో అవ్యభిచారిణ భక్తి యోగైన సేవైతే, భగవంతుడి యొక్క అవ్యభిచారిని భక్తి చేయడం వల్ల మాత్రమే మన గుణాలలో ప్రభావం అనేది వస్తుంది. ఎందుకంటే మనం భక్తి చేస్తున్నామని అనుకోవచ్చు, కానీ తెలుసో తెలియకో మనం రాజసిక భక్తి తామసిక భక్తులు చేస్తూ ఉండవచ్చు. అంటే భక్తిలో కూడా 3 రకాలు ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే మనకిది శ్రీమద్ భాగవతంలో కపిల భగవానుడు చెప్పడం జరిగిందనమాట. రాజసికమైనటువంటి భక్తి అంటే ఏంటి, తామసికమైనటువంటి భక్తి అంటే ఏంటని. సో సాత్వికమైనటువంటి భక్తి, రాజసికమైనటువంటి భక్తి, తామసికమైనటువంటి భక్తి, నిర్గుణ భక్తి అని 4 రకాలైనటువంటి భక్తులు ఉంటాయండి. అయితే తామసికమైనటువంటి భక్తి అంటే ఎటువంటి జ్ఞానం లేకుండా హింస పెడుతూ హింసతోటి కూడుకున్నటువంటి భక్తి. అంటే ఎవరైనా కూడా భక్తి పేరుతోటి హింస చేసినట్లయితే అది తామసికమైనటువంటి భక్తి. సో భక్తి పేరిట హింస కూడా చేస్తారంటే చేసేవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు తామసికులు కాబట్టి వాళ్ళకి భక్తి ఆ విధంగా అర్థమైంది కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారంటే తామసికంగా వాళ్ళు ఇంకొకళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటూ హింస చేస్తూ చేస్తారన్నమాట. సో అదొక రకం అన్నమాట. సో అది తామసికమైనటువంటి భక్తి. అదే రాజసికమైనటువంటి భక్తి అంటే కాంపిటేటివ్ స్పిరిట్. అంటే నేను వేరే వాళ్ళని చూసి వాళ్ళలాగా చేయాలి, వీళ్ళ చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి కాంపిటీషన్, నేను వాళ్ళకన్నా బాగా చేయాలి. ఆఫ్కోర్స్ స్పిరిచువల్ కాంపిటీషన్ మంచిదే అనుకోండి, తప్పలేదు. ఒకళ్ళు మనకన్నా బాగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, మనకన్నా బాగా భక్తి చేస్తున్నారంటే వాళ్ళలాగా చేయాలని ఇన్స్పిరేషన్ తీసుకోవడంలో ఎటువంటి తప్పలేదు, మంచిదే. కాకపోతే అదే కొంచెం వికారం ఎక్కువైంది అనుకోండి, అది ఎలా అవుతుందంటే ఒక శాడిజం లాగా అయిపోతుంది. నేనే బాగా చేయాలి, వాళ్ళు బాగా చేయకూడదు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, నెగిటివ్ మెంటాలిటీ, నేను ఖచ్చితంగా బాగా చేయాలి, నేను ఎందుకు తక్కువ తిన్నాను అనేటువంటి ఆలోచన, అది కొంచెం మంచిది కాదు. అలాగే భేద బుద్ధి అనేది ఉంటుంది అనమాట. భేద బుద్ధి అంటే డిఫరెన్స్ చూడడం. భేద బుద్ధి అంటే ఈ జీవుడు వేరే, ఈ జీవుడు వేరే, మనిషి వేరే, పశువు వేరే. మనిషినైతే నేను చంపను, పశువునైతే చంపేస్తాను, ఎందుకంటే అది పశువు కాబట్టి. ఇది భేద బుద్ధి. అలా భేద బుద్ధి చూడడం, ఎవరినైనా కూడా డిఫరెంట్ చూడడం. అన్ని జీవులలో పరమాత్మని చూడగలిగిన వాడే అసలైనటువంటి సమద్రష్ట. అంటే అలా కాకుండా భేద బుద్ధి ఇతను నా శత్రువు, ఇతను నా మిత్రుడు, నేను శత్రువుని హింస పెట్టేస్తాను, అదే మిత్రుడికి అయితే మంచిగా చూసుకుంటాను. అఫ్కోర్స్ అది నిజమే, మనతో మంచిగా ఉండేవాళ్ళతో మనం మంచిగా ఉంటాం, మనతో చెడ్డగా ఉండేవాళ్ళతో చెడ్డగా ఉంటాం. బట్ అది బాహ్యంగా ఉండాలి, అది అంతే. మన కోపం అనేది ప్రదర్శనకి మాత్రమే ఉండాలి, అది మన లోపల ఉండకూడదు. కోపం అనేది ద్వేషమైన కోపమైన మన మనసులో ఉండకూడదు. మన మనసులో ఏమి ఉండాలి, అందరూ
భగవంతుడి యొక్క అంశలే అనేటువంటి భావన ఉండాలి. ప్రదర్శనకు మాత్రం మీరు కోపం చూపించవచ్చు. అయితే ఈ భేద బుద్ధి అనేటువంటి ఎక్కువగా చూపించామనుకోండి, ఇతను ఈ రకము అతను ఆ రకము, వీళ్ళు ఈ రకము వాళ్ళు ఆ రకం అని బాగా ఎక్కువగా వీళ్ళు మనవాళ్ళు వాళ్ళు మనవాళ్ళు కాదు అనేది, ఇది భేద బుద్ధి అనేది రాజసికమైనటువంటి భక్తి. సో మెటీరియల్ ఎంజాయ్మెంట్ కోసం అని, ఫేమ్ కోసం అని చేయడం అంటే, నాకు ఇప్పుడు ఇది చేయడం వల్ల, ఈ భక్తి చేయడం వల్ల నాకేదో వస్తుంది, నాకేం వస్తుంది, నాకు మంచి పేరు వస్తుంది, అందరు చాలా బాగా భక్తి చేస్తున్నాను నువ్వు అని పొగుడుతారు నన్ను. సో అలా పొగిడితే బాగుంటుంది, మనం అందరం కూడా ఇప్పుడు మనకు ఫైనల్గా మనం ఇప్పుడు సపోజ్ నేను రిపోర్ట్ పంపించినప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి, అందరు కూడా సూపర్ అంటారు, నాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నప్పుడు అందరు నన్ను పొగిడితే, ఇది రాజసికమైనటువంటి భక్తి. ఇది రాజసికమైనటువంటి భక్తి. సాత్వికమైనటువంటి భక్తి అంటే ఎవరైతే కనుక జస్ట్ నాకు ముక్తి కలగాలి అనేటువంటి భావనతోటి భక్తి చేస్తారో అది సాత్వికమైనటువంటి భక్తి. నాకు ముక్తి కలగాలి, నాకు ముక్తి కలగాలి అనేటువంటి భక్తి సాత్వికమైనటువంటి భక్తి. కానీ మనం చేయాల్సినటువంటి భక్తి తామసికమైన భక్తి ఖచ్చితంగా కాదు, రాజసికమైనటువంటి భక్తి కూడా కానే కాదు, సాత్వికమైనటువంటి భక్తి కూడా కాదు. మనం చేయాల్సినటువంటిది నైష్ఠికీ భక్తి, అవ్యభిచారిణి. మాంచయో అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అవ్యభిచారిణి భక్తి చేస్తే మాత్రమే మనము చక్కగా పురోగమిస్తాము, లేకపోతే మన ప్రోగ్రెస్ అనేది కొన్ని రోజుల తర్వాత ఒక చోట ఆగిపోతుంది. రాజసికమైనటువంటి భక్తి, సాత్విక భక్తి చేసిన తర్వాత అయిపోతుంది. భక్తి చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎలా చేయాలి? అహైతుక్య అప్రతిహత యయాత్మ సుప్రసిద్ధతి. అహైతుక్య అంటే దానికి ఎటువంటి హేతువు ఉండకూడదు. అంటే నేను ఈ భక్తియుత సేవని ఎందుకు చేస్తున్నానంటే నాకు ఇది రావాలి కాబట్టి, ఇది కావాలి కాబట్టి అనేటువంటి ఒక రిజల్ట్ మెంటాలిటీతో చేయకూడదు. ఆ అటాచ్మెంట్ రిజల్ట్ మెంటాలిటీ తోటి ఈ నాకు ఇది వస్తుంది ఫలితం, ఆ ఫలితం నాకు అది కంపల్సరీగా కావాలి అనేటువంటి ఒక అటాచ్మెంట్ తోటి చేసినట్టయితే మనలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. మనం ఎలా ఉన్నామో అలాగే ఉండిపోతాం. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని దశాబ్దాలైనా, ఎన్ని శతాబ్దాలైనా అలాగే ఉండిపోతాం, ఎన్ని జన్మలైనా కూడా అలాగే ఉండిపోతాం. అలా చేయడం వల్ల లాభం లేదు. అహైతుక్య అప్రతిహత యయాత్మ సుప్రసిద్ధ. చక్కగా చేయాలి, ఎటువంటి అపరాధములు చేయకుండా, నామాపరాధాలు చేయకుండా జాగ్రత్తగా శుద్ధ నామాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎటువంటి నామాభాస స్టేజ్ నుంచి మనము శుద్ధ నామ స్టేజ్కి రావాలి. అలా భక్తి చేయాలి. చక్కగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసినట్లయితే అప్పుడు మనలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. రోజు రోజుకి మనలో మార్పు కనిపిస్తుంది. నిన్నటి కన్నా ఇవాళ నేను ఇంకా బెటర్ అవుతాను, ఇవాళ కన్నా రేపు ఇంకా బాగుంటుంది. ఎలాగ మార్పులు వస్తున్నాయి? మనలో ఉండేటువంటి ఈ అనర్థాలు వెళ్ళిపోతాయి. నష్టప్రాయేషు అభద్రేషు. అభద్రములు అంటే ఏంటి? మనలో ఉండేటువంటి అనర్థాలు మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా భక్తి చేయడం వల్ల. మాంచయో అవ్యభిచారిణ భక్తి యోగేన సేవతే. అవ్యభిచారిని భక్తి చేయడం వల్ల ఇలాంటి భక్తి అంటే ఎటువంటి హేతువు లేకుండా, అప్రతిహత, ఎటువంటి అంతరాయం లేకుండా చేయాలి భక్తిని. అంతరాయం చేయకుండా భక్తి చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఏదైనా ఒక జన్మాష్టమి వచ్చినప్పుడు, లేకపోతే వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు, అలాగే ఏదైనా ఒక పెద్ద ఫెస్టివల్ వచ్చినప్పుడు భక్తి చేస్తారు. లేకపోతే తిరుపతికి వెళ్ళినప్పుడు, అలాగే ఏదైనా దేవుడి గుడికి వెళ్ళినప్పుడు భక్తి చేస్తారు. తర్వాత మిగతా రోజుల్లో దేవుడిని మర్చిపోతారు. దీన్ని అప్రతిహత అని అనరు. అప్రతిహత అంటే ప్రతిరోజు చేయాలి భక్తిని. ఇప్పుడు మనం భాగవత సప్తాహానికి వెళ్తాము. భాగవత సప్తాహం అంటే 7 రోజులు వింటాము. 7 రోజులు విన్నంత వరకు అద్భుతంగా అనిపిస్తుంది. మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ నేనే పరీక్షితునేమో అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నేను పరీక్షిత్ మహారాజుని. సో కానీ బయటికి రాగానే మాయ పట్టేసుకుంటాను. సో ఇలాగా భాగవత సప్తాహం విన్నంత వరకు భాగవతం వినడం కాదు, నిత్యం భాగవత సేవయ. నిత్యం భాగవత సేవయ అంటే ప్రతిరోజు, ప్రతి నిత్యము భాగవతం వినాలి, ప్రతిరోజు భాగవతం వినాలి, ప్రతిరోజు భగవంతుడి కథను వినాలి. అలా విన్నట్లయితే అది అప్రతిహత. అంటే ఎటువంటి బ్రేక్ అనేది ఉండకూడదు. ఇలా ఉండకూడదు. ఎలాగంటే నేను కొన్ని రోజులు 16 మాలలు జపం చేస్తానండి, కొన్ని రోజులు 4 మాలలు చేస్తాను, కొన్ని రోజులు 8 మాలలు చేస్తాను. నాకు ఏ రోజు ఏ విధంగా సమయం ఉంటే ఆ విధంగా నేను జపం పెంచుకుంటాను, తగ్గించుకుంటాను. అసలు నాకు సమయం లేకపోతే ఆ రోజు జపమే చేయను. ఇలా చేయకూడదు. ఇది అప్రతిహత కాదు. ఇలా చేయడం అనేది
ఆ నైష్టికి భక్తి కాదు. ఇలా చేయడం అనేది అవ్యభిచారిణి భక్తి కాదు. ఎలా చేయాలి అంటే ప్రతిరోజు సంఖ్యాపూర్వకై, అంటే ఒక సంఖ్య అనేది ఉండాలి, ఒక కౌంట్ అనేది ఉండాలి మనకి. అవునా? ఆ కౌంట్ ప్రకారంగా మనం జపం చేయాలి. ఎందుకు సంఖ్యాపూర్వకై ఎందుకు చేయాలి? మనం మనకు నచ్చినట్టు చేయొచ్చు కదా. అలాగే అనిపిస్తుంది మనకు. మొట్టమొదటిలో వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఎందుకండి కౌంట్? ఎందుకండి? మనసులో ఉండాలండి భక్తి. ఎందుకు ఈ కౌంట్లని? ఎవరు చెప్పారండి 16 మాలు చేయమని? భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడా ఏంటి? భాగవతులు చెప్పారా? ఎవరు చెప్పారండి 16 మాలు చేయమని అని? మనకి ఇలాంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి అన్నమాట. యాక్చువల్గా మనం చూసినట్లయితే షడ్గోస్వామి అష్టకంలో రాసుంటుంది, సంఖ్యాపూర్వక నామగాన నటిబి కాలస్వనీకృతౌ నిద్రాహార విహారకాది విజితౌ చత్యంత దీనౌ చయౌ రాధాకృష్ణ గుణస్మృతిర్మధురిమా ఆనందేన సమ్మోహితౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. ఇది షడ్గోస్వామి అష్టకం. షడ్గోస్వామి అష్టకంలో షడ్గోస్వాములు సంఖ్యాపూర్వక నామగాన నటివిహి కాలస్వనీకృతౌ, సంఖ్యాపూర్వకంగా వాళ్ళు అన్నీ కూడా భక్తులు చక్కగా చేసేవాళ్ళు. ఎవరు వీళ్ళు? షడ్గోస్వాములు, 6 గోస్వాములు. ఎవరు వీళ్ళు అంటే చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు, చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు. వీళ్ళు 6 గోస్వాములు అంటారండి. వీళ్ళు బృందావనంలో ఉండేవారు. శ్రీ రూప గోస్వామి, సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి. వాళ్ళు ప్రతిరోజు భగవంతుడు నామం జపం చేసేవారు. ప్రతిరోజు భగవంతుడి ముందు నమస్కారం చేసేవాళ్ళు. దానికి ఒక కౌంట్ పెట్టుకునేవాళ్ళంట. దాని శ్లోకంలో చెప్తున్నారు ఇక్కడ. సంఖ్యాపూర్వకై అంటే ఇన్ని మాలలు జపం చేయాలి, ఇన్నిసార్లు భగవంతుడికి నమస్కారం చేయాలి అని. మనం రోజుకైతే ఎన్నిసార్లు నమస్కారం చేస్తామండి? ఒకసారో 2 సార్లు. తర్వాత అబ్బో ఇంక నేను నమ్మగలేను అని కూడా అనిపిస్తుంది. కానీ వాళ్ళు రోజుకి 1000 సార్లు నమస్కారం చేస్తారంట భగవంతుడికి. మళ్ళీ భగవంతుడి భక్తులకి ఎన్నో వేల సార్లు నమస్కారం చేస్తారు. అలా వాళ్ళు ఒక కౌంట్ పెట్టుకుంటారు. భగవంతుడికి ఇన్నిసార్లు నమస్కారం పెట్టాలి. భగవంతుడు భక్తులు కనిపించినప్పుడు వాళ్ళ నమస్కారం అంటే మళ్ళా ఏదో ఇలాగా ఒక చేతితోటో లేకపోతే ఇలాగో అలా కాదు, ఇలాగ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. మొత్తం కంప్లీట్గా దండవత్ ప్రణామం చేయడం. సో మొత్తం దిగి మళ్ళా పడుకొని లేవడం, అది నమస్కారం అంటే. అది నమస్కారం అంటే అలా చేయాలి. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు కదా, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, కృష్ణుడు భగవద్గీతలో మనకి ప్రిస్క్రిప్షన్ చెప్తున్నాడు, నమస్కురు, నమస్కారం పెట్టు అని. సో నమస్కారం పెట్టినప్పుడు మనం షార్ట్ కట్లు నమస్కారం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సో షార్ట్ కట్స్ మానేశారు. ఫస్ట్ కరెక్ట్గా నమస్కారం పెట్టాలి. సపోజ్ ఎవరైనా వంగలేకపోతున్నారు, వాళ్ళ కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, శరీరం సహకరించట్లేదు, అది వేరే విషయం. సో ఎవరైతే చేయగలరో వాళ్ళు కంపల్సరీగా నమస్కారం అనేది చేయాలి. అంటే మనసారా చేయాలి నమస్కారం. మళ్ళా శారీరకమైనటువంటి నమస్కారం చేసి ఊరికైనా మనసులో ఉండకుండా ఉండడం, మనసుతోటి, శరీరంతోటి, వాక్కుతోటి నమస్కారం చేయాలి. సో ఆ విధముగా భక్తిని చేయాలి. ఒక కౌంట్ తోటి మంచిగా పెంచుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక ఫిక్స్డ్గా స్టేబుల్గా భక్తిని చేయాలి. కొంచెం కొంచెం అలా అలా చేసి ఇలా చేసి అలా చేయడం అనేది దానివల్ల ఏమవుతుందంటే రకరకాల భక్తి మనం చేస్తాం. ఇంకొకటి ఏం చేస్తాం మనం, ఇప్పుడు జన్మాష్టమి వచ్చినప్పుడు కృష్ణుడి గుడికి వెళ్తాం, వైకుంఠ ఏకాదశి చూసినప్పుడు విష్ణుమూర్తి గుడికి వెళ్తాం, వెరీ గుడ్, విష్ణుతత్వం అంతా బాగానే ఉంది. తర్వాత మళ్ళీ ఇంకేదైనా పండుగ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకేదైనా దేవతల ఆరాధన మొదలు పెడతాము, ఇంకేదైనా వ్రతాలను మొదలు పెడతాం. అలా చేయడం అనేది దాన్ని అవ్యభిచారిణి భక్తి అని అనరు, దాన్ని శరణాగతి అని అనరు. కృష్ణుడు మాత్రం భగవద్గీతలో చాలా స్పష్టంగా సరెండర్ కోరుకుంటున్నాడు. సరెండర్ అంటే ప్రపత్తి. ప్రపత్తి అంటే వినా వెంకటేశం ననాతో ననాతో సదా వెంకటేశం స్మరామి స్మరామి. అంటే వెంకటేశ్వరుడు తప్పించి నాకు ఎటువంటి నాథుడు లేడు, నువ్వే నా నాథుడవు అని ఒక శరణాగతి, దాన్ని శరణాగతి అంటారన్నమాట. సో అది ఆ శరణాగతి మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, ఒకరోజు ఏం జరిగింది, కృష్ణుడు తన ఆవులన్నింటినీ తీసుకొని వెళ్ళి
గోవర్ధనగిరికి తీసుకెళ్ళడం జరిగింది. ఒకరోజు ఏం జరిగిందంటే అక్కడ ఒక పెద్ద ఫారెస్ట్ ఫైర్ వచ్చింది. మొత్తం అంతా నిప్పు అంటుకుంది అరణ్యానికి. అంటుకున్న తర్వాత చుట్టూతా కూడా ఆ ఆవులన్నీ కూడా చుట్టూతా నిప్పు వచ్చేసింది. సో అవన్నీ భయపడిపోయి అప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తాయి. ఆ ప్రార్థనలో అవి చెప్తాయి, కృష్ణ నువ్వే మాకు దేవుడవు, నువ్వే మాకు స్వామివి, నువ్వు తప్పితే మాకు ఎవరూ తెలియదు, నువ్వు కాకపోతే నన్ను ఎవరు కాపాడతారయ్యా అని. సో అలా చెప్పిన వెంటనే కృష్ణ భగవానుడు వచ్చి వాళ్ళని కాపాడడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక ప్రొసీజర్. ఈ విధంగా భగవంతుడిని మనం ఆరాధించాలి. లేకపోతే ఎప్పుడైతే కనుక మనం కరెక్ట్గా ప్రొసీజర్ ఫాలో అవ్వమో అప్పుడు భగవంతుడు కూడా మన పట్ల ఏ యథామాం ప్రపంచంతే తాం తథైవ భజామ్యహం. మనం 2 పడవల్లో కాళ్ళు వేసినప్పుడు లేకపోతే నలుగురిని మనం నమ్ముకున్నప్పుడు భగవంతుడు కూడా మనకి కంప్లీట్ రక్షణ అనేది ఇవ్వడం జరగదు. భగవంతుడు అంటాడు, ఎవరైతే నన్ను అనన్యంగా భజిస్తారో వాళ్ళకి నేను యోగక్షేమాలను చూసుకుంటాను. వాళ్ళు అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరికది? అనన్యాశ్చింతయంతో మా అంటే అన్య అంటే ఇతరులు, అనన్య అంటే ఇతరులని కాకుండా ఒక్కళ్ళని మాత్రమే, నన్ను మాత్రమే, అనన్యాశ్చింతయంతో మాం నన్ను మాత్రమే ఎవరైతే చింతిస్తూ ఉంటారో ఎప్పుడు, ఏ జన పరి ఉపాసతే ఎవరైతే నన్ను చక్కగా ఉపాసన చేస్తారో, తేషాం నిత్యాం ఎవరైతే నిత్యము నన్ను ఉపాసన చేస్తారో వాళ్ళకి యోగక్షేమం వహామ్యహం, వాళ్ళ యోగక్షేమాలని నేనే చూసుకుంటా స్వయంగా. భగవంతుడు జీవుల యొక్క యోగక్షేమాలను చూసుకుంటాడు, కానీ స్వయంగా చూసుకోడు. ఎలా చూసుకుంటాడంటే వాళ్ళని సెపరేట్ డిపార్ట్మెంట్లో పెడతాడు. అంటే ఈ 3 దేవతలు, యమధర్మరాజు వాళ్ళ ఆధ్వర్యంలో జీవులందరూ కూడా ఉంటారు. మాయ చేతిలో ఉంటారు. అలాగే యమధర్మరాజు చేతిలో అందరు జీవులు కూడా ఉంటారన్నమాట. అదే ఎప్పుడైతే కనుక ఒక శరణాగతుడైనటువంటి భక్తుడికి స్వయంగా భగవంతుడే చూసుకుంటాడు. ఎలాగంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్లో ఉండేవాళ్ళు గవర్నమెంట్ చూసుకుంటుంది అంటే డైరెక్ట్గా మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఎవరు చూసుకోరు. ఇక్కడ ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పవర్ డిపార్ట్మెంట్, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం చూసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్గా ఇన్ఛార్జ్ అందరికీ కూడా. కానీ ఎవరైతే గవర్నమెంట్కి చాలా క్లోజ్గా ఉంటారో, చాలా ఇంపార్టెంట్ వివిఐపి పీపుల్ ఉంటారో వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్స్ వర్తించవు. వాళ్ళకి స్పెషల్ రూల్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్గా రాజు యొక్క లేకపోతే ఆ హెడ్ యొక్క ఆధ్వర్యంలో ఉంటారు. వాళ్ళకి కొన్ని స్పెషల్ కేటగిరీ ఉంటుంది అన్నమాట. అలాంటి స్పెషల్ కేటగిరీ ఇది అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. సో ఈ విధమైనటువంటి భక్తి చేయాలి. ఈ విధమైనటువంటి భక్తి చేస్తే అప్పుడు మనలో అటువంటి మార్పు వస్తుంది చైతన్యంలో. ఎందుకు ఇంతగా మనం డీప్గా డిస్కస్ చేసుకున్నామంటే చైతన్యం గురించి మాట్లాడుకుంటున్నాం. నేనేం చెప్పాను? ఇల్లు మారిద్ది కానీ సామాన్లు మారలేదు. ఇది మన పరిస్థితి. మన డ్రెస్ మారుతున్నది, కంటిమాల వేస్తున్నాము, తిలకం పెట్టుకుంటున్నాము, కానీ లోపల ఉన్నటువంటి సామాన్లు మారడం లేదు. ఎందుకు మారడం లేదు అంటే కారణం చెప్పాను. ఎందుకు మారడం లేదు అంటే అనన్యమైనటువంటి భక్తి లేదు. అలాగే అహైతుక్యమైనటువంటి భక్తి లేదు. అంటే నాకు ఎటువంటి హేతువు కాదు, నాకు కావాల్సింది ఏంటి? భగవంతుడి యొక్క ప్రీతి మాత్రమే. నాకు భగవంతుడి ప్రీతి అర్థమై నేను చేస్తున్నాను. అందుకనే నన్ను ఇప్పుడు ఖచ్చితంగా మనం భక్తి చేసినప్పుడు నలుగురు కొంతమంది నిందిస్తారు, కొంతమంది పొగుడతారు. సో పొగడతలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆ పొగడతల కోసమనే మనం భక్తి చేసినట్లయితే ఇప్పుడేమవుతుంది? ఆ పొగడతల కోసమే భక్తి చేసామనుకోండి, దానికి అడిక్ట్ అయిపోయామనుకోండి, ఆ పొగడతలకి వచ్చేటువంటి బెనిఫిట్స్కి, లేకపోతే అందరూ చాలా గ్రేట్ అండి, మీరు ఎంత బాగా చెప్తున్నారండి శ్లోకాలని, దానికి మనకు అడిక్ట్ అయిపోయింది. అప్పుడు మన భక్తి అనేది వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మన లోపల ఉండేటువంటి సామాను మారదు. అప్పుడు జస్ట్ బయట ఉండేటువంటి మాట మాత్రమే మారిపోతుంది. సో అలా చేయడం వల్ల ఎటువంటి లాభం అనేది లేదు. ఎటువంటి లాభం లేదు అలా మనం భక్తి ఎవరి కోసం చేస్తున్నాం? మనం భక్తిని మన కోసం చేసుకుంటున్నామా, ఇతరుల కోసం చేస్తున్నామా? మనం భక్తిని మన కోసం చేసుకుంటున్నాం.
భక్తిని ఎప్పుడైనా కూడా మనం ఉద్ధరించుకోవాలి. ఫస్ట్ మనం ఉద్ధరించుకొని తర్వాత ఇతరులను ఉద్ధరించడానికి ప్రయత్నం చేయాలి. మనలోనే మార్పు లేనప్పుడు ఇతరులు ఎలా మారుతారు? కాబట్టి కంపల్సరీగా చాలా సీరియస్గా తీసుకోవాలి భక్తిని. ఎవరైనా కూడా మనకి ఇచ్చినటువంటి అవకాశం భక్తియుత సేవని భగవంతుడు మనకి ఇచ్చాడు. ఇటువంటి సేవని అంటే మనం పవిత్రీకరణ చేసుకోవడానికి భగవంతుడు మనకు సేవ ఇచ్చాడు, గురువు మనకి సేవనిచ్చాడు అనేటువంటి ఆలోచన మనకు ఉన్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటే మనలో ఉండేటువంటి చైతన్యం అనేది మార్పు వస్తుంది. ఈ చైతన్యం అనేటువంటి మార్పు వస్తుంది. చైతన్యం మారినప్పుడు గంధం కూడా మారిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఇది చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కృష్ణ భగవాన్ ఇచ్చింది భగవద్గీతలో. ఏంటంటే కాసేపు మనం డియోడ్రెంట్ పర్ఫ్యూమ్ కొట్టుకుంటాము. ఇప్పుడు రూమ్ అంతా రూమ్ ఫ్రెషనర్ కొడితే సెంట్ భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఏదైనా కూడా ఒక షాప్కి వెళ్ళారనుకోండి, ఆ షాప్లో వాళ్ళంతా కూడా ఏసీలో ఇక్కడ అక్కడ రూమ్ ఫ్రెషనర్ వేస్తారు. దానివల్ల ఒక రకమైనటువంటి మంచి సెంట్ వచ్చి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, అవునా? అలాగే మనం సపోజ్ అక్కడ ఏదైనా చిన్న డ్రైనేజ్ కాలు ఉందనుకోండి, లేకపోతే బాత్రూమ్ ఉందనుకోండి, బాత్రూమ్ని సరిగ్గా ఫ్లష్ చేయలేదు, ఒకటే వాసన వస్తుంది, చాలా కుళ్ళిపోయిన పిచ్చి వాసన వస్తుంది. లేకపోతే చెత్తకుండి ఉంది, ఆ చెత్తకుండిని ఎవరు క్లియర్ చేయట్లేదు, పిచ్చి వాసన వస్తుంది. అంటే మంచిదైనా పిచ్చిదైనా వాసన అనేది వస్తున్నది, అవునా? అంటే మన చైతన్యం కూడా అలాంటిదే. అది ఒక సెంట్ అనమాట. అది మంచి సువాసన చెడు వాసన అనేది మన పైన డిసైడ్ అయి ఉంది. సువాసన అది దుర్వాసన నుంచి సువాసన అవ్వాలంటే మనం ఏం చేయాలి? భక్తిని చేయాలి. అంటే ప్రస్తుతానికి అది ఏంటంటే బద్ధజీవుడికి అది దుర్వాసనే. ఎందుకంటే బద్ధజీవుడు అనేక రకాలైనటువంటి అనర్థాలు ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, రకరకాలైనటువంటి అనర్థాలు, రకరకాలైనటువంటి కోరికలు, అజ్ఞానము, అవిద్య, ఇలాంటి దుర్వాసనలు ఎన్నో ఉన్నాయి మన లోపల. ఈ దుర్వాసనలు అన్నీ పోవాలి అంటే మనం ఏం చేయాలి? లోపలంతా కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసామనుకోండి, మొత్తం అంతా క్లీన్ చేసి చక్కగా సెంట్ వేస్తే మంచి పర్ఫ్యూమ్ వస్తుంది. అలాగే మీరు భగవంతుడికి హారతి చేశారనుకోండి, ఆ హారతి చేసినప్పుడు ఆ అగరబత్తి నుంచి వచ్చేటువంటి సెంట్ చాలా దివ్యమైనటువంటి గంధం, మంచి స్మెల్ వచ్చి అక్కడ ఎవరైతే ఇంట్లోకి వస్తారో వాళ్ళ చైతన్యమే మారిపోతుంది. ఎంత ఎలివేటెడ్ కాన్షియస్నెస్గా అనిపిస్తుంది ఒక్కసారిగా మనం ఆ స్మెల్ చూసినట్లయితే, అవునా? లేకపోతే మన తులసి తీర్థము టేస్ట్ తీసుకున్నప్పుడు ఒకలాగా తెలుస్తుంది. తులసి స్మెల్ చూసినప్పుడు దివ్యమైనటువంటి గంధం, అది భౌతికమైనటువంటిది కాదు. ఎప్పుడైతే తులసి తీర్థం తీసుకున్న వెంటనే మన మనసే మారిపోతుంది దేవాలయానికి వెళ్ళినప్పుడు. సో ఇలాగా ఈ వాసన మార్చాలి, ఈ దుర్వాసన నుంచి సువాసన చేయాలి. లేకపోతే ఇదే కుళ్ళు కంపు ఉందంటే ఖచ్చితంగా మనకి వచ్చే జన్మలో ఆ కంపుకు సరిపోయేటువంటి శరీరం ఇవ్వబడుతుంది. కాబట్టి దాన్ని మార్చాలి. దాన్ని మార్చడానికి ఉన్న పద్ధతే ఈ కృష్ణ చైతన్య మార్గం. ఆ కృష్ణ చైతన్య మార్గంలో మళ్ళా 4 రకాలు మీకు చెప్పాను. తామసికమైనటువంటి భక్తి చేయకూడదు, ఇతరులని హింసించకూడదు, హింసతో కూడుకున్నటువంటి భక్తి చేయకూడదు, రాజసికమైనటువంటి భక్తి భేద బుద్ధి చూపించకూడదు, ఇది వేరే అది వేరే అని అనకూడదు, మా వాళ్ళు వేరే వాళ్ళు అని అనడం తగ్గించుకోవాలి, లేకపోతే వీళ్ళు నా శత్రువులు మిత్రులు అనేటువంటి కాన్షియస్నెస్ తగ్గించుకోవాలి. అందరూ కూడా భగవంతుడి అంశాలను తెలుసుకోవాలి. సాత్వికమైన భక్తిని కూడా, అది కూడా కరెక్ట్ కాదు. సాత్విక భక్తి అంటే నేను ముక్తి కోసం చేస్తున్నాను. నిర్గుణ భక్తి చేయాలి. నిర్గుణ భక్తి అంటే ఏంటంటే భగవంతుడి కథ వినగానే అట్రాక్షన్ రావడం, ఎటువంటి కోరిక లేకుండా చేయడం. అంటే నాకు ఎటువంటి బెనిఫిట్స్ వద్దు ఈ భక్తి వల్ల. నాకు అసలు భక్తి చేయడం వల్ల ధర్మార్థ కామ మోక్షాలు వస్తాయి. ధర్మము, అర్థము, కామం, మోక్షం అన్నీ కవర్ అయిపోతాయి భక్తిలో. అన్ని రకాల యోగాలు కవర్ అయిపోతాయి, అన్నీ కవర్ అయిపోతాయి భక్తిలో. కృష్ణ భగవానుడు చెప్తాడు, మీరు వేదాలన్నీ చదవడం వల్ల వచ్చేటువంటి పుణ్యం భక్తిలో ఉంది, మీరు దానాలన్నీ చేసేటువంటి పుణ్యం భక్తిలో ఉంది, మీరు యజ్ఞాలన్నీ చేసినటువంటి పుణ్యం భక్తిలో ఉంది. అన్ని రకాల ఆధ్యాత్మిక మార్గాలు, కర్మకాండలు, ఆరాధనలు, అన్ని 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 వ్రతాలు అన్నీ కవర్ అయిపోతాయి కృష్ణ భక్తి యోగంలో. కానీ మనం ఇవేవి కాదు, మనకు కావాల్సింది ఏంటి? భగవంతుడి ప్రీతి, భగవంతుడి ప్రేమ. ఇది మన మనసులో ఉండాలి. సో ఒక విశుద్ధ భక్తుడు సాలోక్య, సారిష్టి, సామీప్య, సారూప్య, ఏకత్వాన్ని కూడా ఒప్పుకోడు. సాత్వికమైనటువంటి భక్తుడు ఏమంటాడు? భక్తి చేస్తే ముక్తి లభిస్తుంది,
కాబట్టి ముక్తి కోసం భక్తి చేస్తాను అంటాడు సాత్విక భక్తుడు. కానీ అహైతుకి భక్తుడు ఎవరైతే, ఒక విశుద్ధ భక్తుడు ఎవరైతే ఉన్నారో అతడు ఎటువంటి మోక్షాన్ని కూడా తీసుకోడు. ఇంక ధర్మార్థ కామాల గురించి చెప్పాలా సపరేట్గా? వాళ్ళు ఇటువంటి కోరికల కోసం ఖచ్చితంగా చేయట్లేదు, మొక్కుల కోసం చేయడం లేదు, లేకపోతే ఏదైనా వాళ్ళకి ఏదైనా వస్తుందేమో బెనిఫిట్ నేను భక్తి చేయడం వల్ల అని బెనిఫిట్ కోసం చేయట్లేదు. ధర్మంగా ఇది ధర్మము కాబట్టి నేను చేయాలి, ఇది కర్మకాండ, హరే కృష్ణ మహామంత్రం చెప్తే ఒక పుణ్యము అని కూడా చేయడం లేదు. అది చేస్తే కూడా అదొక నామ అపరాధం. అలా కూడా కాదు, మోక్షం కూడా కాదు. నాకు మోక్షం వస్తుందేమో, నాకు మళ్ళా పుట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు కదా. గోవిందుణ్ణి భజించినట్లయితే మళ్ళా శరీరం రాదు అని చక్కగా చెప్తున్నారు కదా. కాబట్టి నేను గోవిందుణ్ణి భజిస్తాను అంటే అది కూడా కరెక్ట్ కాదు, అది కూడా సాత్వికమైన భక్తి, అది కూడా బెస్ట్ కాదు. బెస్ట్ అనేది అంటే నాకు సాలోక్యము వద్దు, నాకు సారిష్టి సామీప్య సారూప్య ఏకత్వం ఏ ముక్తి వద్దు, మరి ఏం కావాలి? భగవంతుడి యొక్క ప్రేమ కావాలి, భగవంతుడి యొక్క ప్రేమ కావాలి. ఎప్పుడైతే కనుక భగవంతుడి నామాన్ని కానీ భగవంతుడి యొక్క గుణాలని కానీ విన్న వెంటనే ఎప్పుడైతే మనం అట్రాక్ట్ అయిపోతామో అప్పుడు అది అహైతుకి భక్తి. దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే గంగా నది సముద్రం లోపలికి వెళ్ళడం. గంగా నది గంగోత్రిలో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత అది అలా పారుతూ రకరకాల స్పాట్స్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత చివరికి అది వెళ్ళాల్సినటువంటి పొజిషన్ ఏంటంటే సముద్రంలోకి చేరుతుంది, అదే బంగాళాఖాతంలో అది చేరిపోతుంది. సో అలాగా అది అలా పారుతున్నప్పుడు అది ఎప్పుడు కూడా నిరంతరాయంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది దాని గమ్యం వైపు. గంగా నదికి ఒకటే గమ్యము, సముద్రంలో చేరాలి, అది ఒకటే గమ్యం. ఇంకెటువంటి ఆలోచన అనేది వేరే లేనే లేదు. కాసేపు ఆగిపోదామా, కాసేపు ఇక్కడ ఉండిపోదామా, లేకపోతే ఇటు వెళ్ళే బదులు పశ్చిమ బెంగాల్లోకి వెళ్తుంటే ప్రతిసారి బంగాళాఖాతం ఏంటి, కాసేపు అటుపోదాం. ఎవరో అలా కూడా చెప్పారు. మేము ఎందుకు కృష్ణ భక్తిని ఎందుకు చేయాలి, ప్రతిరోజు పప్పు తినమంటే పప్పుగా తింటామా, మాకు పప్పు కావాలి, ఊరం కావాలి, పచ్చడి కావాలి, ఇలాంటి ఎవరో చెప్పారు ఎగ్జాంపుల్. అలాగే గంగానది కూడా ఏంటిది పశ్చిమ బంగాళాఖాతం ఎప్పుడు చూసినా అటే పోవాలా, కాసేపు మేము ఇండియన్ ఓషన్లోకి వెళ్ళిపోతాం, కాసేపు అట్లాంటిక్ ఓషన్లోకి వెళ్ళిపోతాం, కాసేపు ఇటు వెళ్ళిపోతాం అని అనుకోదు గంగానది. గంగానది ఏమనుకుంటుంది, నాకు కావాల్సినది సముద్రంలో కలవడం మాత్రమే. యథా గంగాంబోధౌ అంటే అది కుంతి మహారాణి అలా ప్రార్థన చేస్తుంది అన్నమాట. గంగానది ఏ విధంగా సముద్రంలో కలవాలని ఒకటే కోరికతోటి వెళ్తుందో అలాగ నాకు నీ అనన్యమైనటువంటి భక్తిని ఇవ్వు కృష్ణ అని కుంతి మహారాణి ప్రార్థన చేస్తుంది. దీన్ని అనన్యమైనటువంటి భక్తి అంటారు. ఇలాంటి అనన్యమైనటువంటి భక్తిని చేస్తేనే మనలో ఉండేటువంటి దుర్వాసన, మనలో ఉండేటువంటి అనర్థాలు, మనలో ఉండేటువంటి అభద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అవి తొలగనిదే ఏం జరుగుతుంది, ఎందుకు ఇంతగా స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మనం ఇంత అద్భుతమైన భక్తి మార్గంలోకి వచ్చాం. దీన్ని మించింది ఇంకొకటి లేదు. మన నిగమము వేదాంతాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగం ఇది, అవునా? సో వేదాంతాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగం ఇది. అయితే మనకి బ్రహ్మదేవుడు ఏం చేశారంట, ఆ వేదాలని 3 సార్లు చదివాడంట. వేదాలను 3 సార్లు చదవడం అంటే అది ఒక పద్ధతి అనమాట. వేదాన్ని ఒకసారి చదివితే చదివినట్టు కాదు, 2 సార్లు చదివితే కూడా చదివినట్టు కాదు, 3 సార్లు చదవాలి. 3 సార్లు చదివితే కరెక్ట్గా చదివినట్టుగా. కాబట్టి ఆయన 3 సార్లు వేదాలను చదివి ఒక కంక్లూజన్కి వచ్చాడు. ఇప్పుడు కలియుగంలో ఉండేటువంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వేదాన్ని చదవలేరు. మొదటి విషయం, చదివినా కూడా వాళ్ళు కంక్లూజన్కి రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు అంతగా లేవు కాబట్టి వాళ్ళు ఒక కంక్లూజన్ రాలేకపోతున్నారు. కానీ బ్రహ్మదేవుడైతే కనుక ఆయన వేదాలని ఆయన భగవంతుడు కృష్ణుని తీసుకున్నాడు. ఆయన భౌతిక ప్రపంచంలో అందరికీ వేదాలను ఇచ్చాడు కాబట్టి ఆయనకి కరెక్ట్గా అర్థమైంది. ఆయన ఏం చెప్పాడంటే కృష్ణ భక్తిని మించినటువంటి ఇంకొక మార్గం అనేది వేదాలలో లేదు అని ఆయన నిర్ధారించుకొని చెప్తాడు. మనకి ఇదే విషయాన్ని శుకదేవ గోస్వాముడు చెప్పడం జరుగుతుంది అన్నమాట. శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఇదే విషయాన్ని చెప్తాడనమాట. బ్రహ్మదేవుడు ఈ విధంగా నిర్ధారించుకున్నాడు, వేదాలలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి పద్ధతి కృష్ణ భక్తి
ఆ? సో నిగమము, నిగమాంతము అంటే వేదం, వేదాంతంలో కూడా భగవంతుడిని వర్ణించడం జరిగింది. మనం ఒక అన్నమయ్య కీర్తన కూడా వింటాం కదా. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. అంటే నిగమము అంటే వేదం, నిగమాంతం అంటే వేదాంతం. మీరు వేదమైన, వేదాంతమైన, ఉపనిషత్తులైన, వేదాంత సూత్రాలైన అన్నీ కూడా భగవంతుడినే సూచిస్తున్నాయి. ఇంత అద్భుతమైనటువంటి మార్గంలోకి వచ్చి మనము మనం పొందాల్సినటువంటి కృష్ణ ప్రేమని పొందలేకపోతున్నామా అంటే అందులో మనం ఏదో తప్పు ఖచ్చితంగా చేస్తున్నామని అర్థం. మనం కంపల్సరీగా రిఫ్లెక్ట్ చేసుకోవాలి మన ప్రాసెస్ని. మనం ఆల్రెడీ 100% పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మరి ఇప్పటికి మనలో ఇంకా చాలా ప్రోగ్రెస్, మార్పు రావాల్సింది. మరి రావట్లేదంటే మనలో ఉండేటువంటి రిఫ్లెక్షన్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ మనం చేసుకోవాలి. మనం ఆలోచించాలి, ఏ భక్తిలో మనం ఎటువంటి ఏ తేడా చేస్తున్నాం, మనమేమైనా నామ అపరాధాలు చేస్తున్నామా, లేకపోతే మనం శుద్ధనామం చేయడం లేదా, ఏ విధంగా మనం భక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఎప్పుడు ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ అంటే ఉత్సాహంతో చేయాలి. అలాగే భక్తిని ధైర్యంగా అంటే చాలా నమ్మకంతో చేయాలి. ఉత్సాహంగా, ఎస్ నేను చేయడం వల్ల కంపల్సరీగా నాకు రిజల్ట్ వస్తుంది అని ఉత్సాహంతో చేయాలి. నిశ్చయాత్ అంటే ధైర్యంగా చేయాలి. సో ఇది ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్. గురువుగారు చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని నెగ్లెక్ట్ చేయకుండా భక్తిని కరెక్ట్గా చేయాలి. అలా చేయడం వల్ల మనలో మార్పు వస్తుంది. అలా చేయడం వల్ల మనం ఈ జన్మలోనే భగవంతుడి ధామానికి వెళ్ళిపోవచ్చు. ఈ జన్మలోనే మన కృష్ణ ప్రేమని పొందవచ్చు. కృష్ణ ప్రేమని పొందడం అనేది ఎలాంటిదంటే, ఇప్పుడు మీరు చెరుకు రసం ఉంటుందండి, చెరుకు ఉంటుంది, చెరుకుని పిండితే రసం వస్తుంది, అవునా? ఇప్పుడు చెరుకు రసం నుంచి చక్కెర ఎలా తయారవుతుంది? ఆ చెరుకు రసాన్ని తీసుకొని దాన్ని ఫిల్టరేషన్ చేసి దాన్ని బాగా బాయిల్ చేసినట్లయితే దానిపైన కొంచెం పనికిరానటువంటి విషయాలన్నీ కూడా వచ్చేస్తాయి. అవన్నీ తీసేసేయాలి. పనికిరానటువంటి చెత్త చెదారం అంతా పైన తీసేసి మొలాసెస్ వస్తాయి, అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా బాయిల్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అది ఒక రకమైన బెల్లం లాగా తయారవుతుంది. దాన్ని ఇంకా బాయిల్ చేసి ఇంకా బాయిల్ చేసి ఇంకా బాయిల్ చేసి ఇంకా బాయిల్ చేస్తే అది షుగర్ అయిపోతుంది. అలాగే చెరుకు రసం కూడా ఉంది. అంటే ఇప్పుడు మన భక్తి అనేది ఎలా ఉందంటే చెరుకు రసం లాగా ఉంది. చెరుకు రసం కూడా ఓకే, తీయగా ఉంది. కానీ చక్కెర ఎలా ఉంటుంది? పర్ఫెక్ట్గా ఉంటుంది, ఫుల్ తీయగా ఉంటుంది, 100%. ఒక చిన్న బేబీ అయినా నోట్లో పెట్టుకొని తీసేసుకోవచ్చు. చెరుకు గడ్డ అయితే గట్టిగా కొరకాలి, కష్టపడాలి, అందులో వచ్చే జ్యూస్ ఇంతే ఉంటుంది. సో చెరుకు రసం నుంచి చక్కెర అవ్వాలి భక్తి అనేది. అంటే కృష్ణ ప్రేమ అనేది ఒక స్టేజ్ బై స్టేజ్ పైకి వెళ్తూ వెళ్ళాలి. ఆదో శ్రద్ధ, తతో సాధుసంగ, తర్వాత అనర్థ నివృత్తి స్యాత్, తతో రుచి, తతో భావ, అలాగా తర్వాత ప్రేమ అనేది వస్తుంది అన్నమాట, ఆసక్తి, ప్రేమ. సో ఇలా ఒక స్టేజ్ బై స్టేజ్ వెళ్ళాలి. స్టేజ్ బై స్టేజ్ వెళ్ళాలంటే ఫస్ట్ నిచ్చెన ఎక్కాలి. నిచ్చెన ఎక్కకుండా మనం ఎలా పైకి వెళ్తాం? నిచ్చెన ఎక్కకుండా నేను పైకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తానండి? నిచ్చెనే ఎక్కకుండా నేను పైకి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? వెళ్ళలేము. నిచ్చెన ఎక్కడానికి ప్రభుపాద వారు చెప్తున్నారు, ఫస్ట్ ఆదో శ్రద్ధ. ఇప్పుడు మనం శ్రద్ధలో ఉన్నాం, అందరికీ ఓకే నమ్మకం కలిగింది కొంతవరకు, ఎస్ కృష్ణ భక్తి చేయాలి, హరే కృష్ణ మహామంత్రం జపించాలి. తర్వాత తతో సాధుసంగ. సాధుసంగ అంటే భక్తుల సాంగత్యంలో ఉండడం. సాధుసంగ అంటే గురువు యొక్క దీక్ష తీసుకోవడం అనేది సాధుసంగ అంటే. ఎందుకంటే ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడము అంటే గురువు దీక్ష తీసుకోవడమే 100%. ఎందుకంటే గురువు లేనివాడు భక్తుడు ఎవడు కూడా ముందుకు వెళ్ళినవాడు ఎవడూ లేడు. అలాగే అది కంపల్సరీ, అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. కంపల్సరీగా సాధుసంగ అంటే రెండో స్టేజ్లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది సాధుసంగ, భక్తుల సాంగత్యంలో ఉండడం, దీక్ష తీసుకొని భజన క్రియ. అప్పుడు చేసేటువంటి క్రియని భజన క్రియ అంటారు. అప్పుడు మనం చేసేటువంటి భజన కరెక్ట్ అయినటువంటి భజన. అది ఏ విధంగా అయితే మనం ఒక లైసెన్స్ తీసుకొని షాప్ పెట్టచ్చు, లైసెన్స్ లేకుండా కూడా షాప్ నడిపించవచ్చు. ఇప్పుడు కొంతమంది ట్యాక్సులు ఉండవు, బిల్లులు ఉండవు, రిసిప్ట్లు ఉండవు, ఏమీ ఉండవు, వాళ్ళు అలాగే నడిపించేస్తారు బిజినెస్. అందులో ఎటువంటి ట్యాక్స్లు ఉండవు, ఏముండవు. అది ఒక రకం. అదే మనం లైసెన్స్ తీసుకొని బోర్డు పెట్టుకొని జిఎస్టీ ఫైల్ చేసి తీసుకుంటే గవర్నమెంట్కి రికగ్నైజ్ చేస్తుంది, ఓకే ఇది ఒక సర్టిఫైడ్ అని.
అలాగే కొంతమంది డాక్టర్లు ఉంటారు. వాళ్ళు ఏంటి ఏమి చదవరు, ఎంబీబీఎస్ ఉండదు, ఎండి ఉండదు, ఏది ఉండదు, డిగ్రీ ఉండదు, ఏ కాలేజీకి వెళ్ళి ఉండరు. వాళ్ళకి ఎలాగో తెలుసు అంతే, ఈ మంది వేసుకుంటే అది మంచిది, ఈ మంది వేసుకుంటే మంచిది, అది వేసుకుంటే ఇలా అవుతుందని. వాళ్ళు తెలిసినంతలో వాళ్ళకి వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా చెప్పేస్తారు ఈ మంది వేసుకోని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్మసీ షాప్కి వెళ్ళామనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి నాకు పంటి నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, కోల్డ్ వస్తుంది అని చాలామంది అడుగుతారు. వాళ్ళు ఇచ్చేస్తారు మెడిసిన్స్, వాళ్ళకేం డిగ్రీ లేదు. అవునా? ఇది ఎంతవరకు కరెక్టు? అది కరెక్టా? షుగర్ వచ్చాడు, నాకు గుండెపోటు వస్తుందండి, ఏమైనా ఇవ్వండి అంటే, ఏం పర్లేదు నేను ఇచ్చేస్తాను, మెడిసిన్ తీసుకొని ఇచ్చేస్తాడు. చేసినప్పుడు ఏమవుద్ది అంటే దాని సైడ్ ఎఫెక్ట్ ఏమవుతుందో మనం చెప్పలేము. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు రెస్పాన్సిబిలిటీ. ఏదైనా అయితే కూడా తేడా వస్తే కూడా వాళ్ళని తిట్టరు, మన్నే తిడతారు. ఎందుకంటే మీరు సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మీరు ఒక ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు మెడిసిన్ గుండెపోటు వస్తే పోయి ఫార్మసిస్ట్ని వెళ్ళి మెడిసిన్ తీసుకుంటారా? ఆ ఎవరి తప్ప, మీ తప్పే. అలాగే ఒక లైసెన్స్ లేకుండా, ఒక ప్రాసెస్ లేకుండా, ఒక ప్రొసీజర్ లేకుండా మనకు నచ్చినట్లుగా మనం భక్తి చేస్తున్నాము అంటే అది కరెక్ట్ కాదు. వేదాల ప్రకారం మనం ఎలా చేయాలి? శృతి స్మృతి పురాణాది పాంచరాత్రికిం విధిం వినా ఐకాంతికే హరిర్ భక్తి ఉత్పాతైవహి కల్పతే. అంటే శృతి స్మృతి పురాణాలలో పాంచరాత్రికంలో ఏ విధంగా చెప్పారు, ఆగమ శాస్త్రాలలో పాంచరాత్రిక విధి, శృతిలో, వేదాలలో, స్మృతిలో, భగవద్గీత అన్ని మన స్మృతులలో ఏ విధంగా చెప్పారు, పాంచరాత్రిక విధి ఏ విధంగా భక్తి చేయాలి, హరినామ దీక్ష అనేది శృతి స్మృతి పురాణాలలో చెప్పినటువంటి ఒక ఆథెంటిక్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ తీసుకున్నట్లయితే అది ఒక సంస్కారం అన్నమాట. సంస్కారం అంటే ఒక సంస్కారం చేయడం వల్ల, ఒకప్పుడు మన దగ్గర ఎంత టెక్నాలజీ ఉండిందంటే మీరు ఒక ఇనుముని కూడా బంగారం కింద మార్చగలరు. ఒక ఇనుము అనేది బంగారం కింద మారిపోతుంది. అదేవిధంగా దీక్ష అనేటువంటి సంస్కారం ఏంటి అంటే ఒక ఇనుము లాంటి మనని బంగారం కింద మారుస్తాడు గురువు. ఆ గురువులో అంత పవర్ ఉంటుంది. ఆ గురువు ఎప్పుడైతే కనుక మంత్రదీక్ష ఇస్తాడో ఆయన మంత్రాన్ని చెప్తాడన్నమాట. ఆయన మంత్రాన్ని చెప్పినప్పుడు మనం విన్నప్పుడు, అది మనం చెప్పినప్పుడు దానికి ఉండేటువంటి ప్రాసెస్, అది ఉండేటువంటి ప్రొసీజర్ ఇది శాస్త్ర ప్రమాణమైనటువంటిది. ఇలా చేసినట్లయితే అది పర్ఫెక్ట్గా చేసినట్టు. అలా చేసినట్టయితే మనలో రోజు రోజుకి మనలో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అలా చేయకుండా మనకి తోచినట్టుగా మనం భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయామనుకోండి, ఉత్పాతే వహి కల్పతే అంటే అది ఒక డిస్టర్బెన్స్. అది మనకి డిస్టర్బెన్స్, అందరికి డిస్టర్బెన్స్. అలా కాకుండా చక్కగా చేయాలి, ప్రాసెస్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారంగా చేయాలి భక్తిని. ప్రాసెస్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా మనం కరెక్ట్గా చక్కగా ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి, ఒక ప్రామాణికమైన గురు పరంపరలో ఉండేటువంటి ఒక ఆధ్యాత్మిక గురువు, బ్రహ్మనిష్ఠుడైనటువంటి కృష్ణ భక్తుడు, మంచి కృష్ణ ప్రేమలో ఉండేటువంటి కృష్ణ భక్తుడు, నిష్ఠలో ఉన్నటువంటి ఒక భక్తుడు, కృష్ణతత్వం తెలిసినటువంటి ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళి మనం, ఒక వరిష్ఠ భక్తుడి దగ్గరికి వెళ్ళి మనం దీక్షను తీసుకున్న తర్వాత మనలో మార్పు అదే రోజు కనిపిస్తుంది. అదే రోజు, వెంటనే అదే రోజు మనలో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అప్పుడు మనలో ఉండేటువంటి మార్పులు రోజు రోజుకి వస్తాయి. ప్లస్ అక్కడ బుట్టిగా తీసుకొని మళ్ళీ ఉండిపోతే సరిపోదు. నెక్స్ట్ గురువు చెప్పినటువంటి ఆదేశాన్ని పాటించాలి, తూచా తప్పకుండా పాటించాలి. గురువు మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారు, ఆదేశాన్ని ఇస్తారు, ఆజ్ఞ అనేది ఇస్తారు. గురువు యొక్క ఆజ్ఞని పాటించాలి. ఇప్పుడు గురువు లేకపోతే గురువు ఆజ్ఞ ఎలా ఉంటుంది? సింపుల్ క్వశ్చన్ మీకు. గురువు ఉంటే గురువు ఆజ్ఞని పాటిస్తాం, గురువే లేనప్పుడు ఆజ్ఞ ఎలా వస్తుంది, పాటించడం ఎలా జరుగుతుంది? అప్పుడు మనం నచ్చినట్టు చేస్తాం. అవునా? సపోజ్ మనము స్కూల్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, స్కూల్లో రిజిస్టర్ చేసుకుంటే స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎందుకు మీ పిల్లవాడు రావట్లేదండి, ఇన్ని రోజులు అయిపోయింది రాలేదు అని. అసలు స్కూల్లో రిజిస్ట్రేషనే చేసుకోకపోతే ఎప్పుడైనా వస్తాం, ఎప్పుడైనా వెళ్తాం. అలాంటి స్కూల్ ఏదైనా ఉంటే, రిజిస్ట్రేషన్ అనేది లేకపోతే ఎలా అవుతుంది? కమిట్మెంట్ అనేది లేకపోతే ఎవరు ఫోన్ చేయరు, ఎవరు అడగరు, అడిగేవాడు లేడు, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటూ పోతాను, నాకు తెలిసిందే సత్యం. అలా చేయడం వల్ల ఏమవుతుంది? వాయుర్గంధాని వాసయత్, మనలో ఉండేటువంటి ఈ దుర్గంధం అనేది ఎలా పోతుంది? ఈ అభద్రాలు ఎలా వెళ్ళిపోతాయి? అనర్థాలు ఎలా వెళ్తాయి? మనం ఏదో చిన్నగా ఆశామాసి పని చేస్తున్నామా? ఏం చేస్తున్నాం? శరీరం మార్చేటప్పుడు ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక శరీరం కింద మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ని జన్మల నుంచి, ఇప్పుడు ఎన్ని జన్మలు ఉన్నాయి మనం? ఎన్నో వేల కోట్ల జన్మల నుంచి మనిషి శరీరాన్ని తీసుకుంటున్నాం. వేల కోట్ల, అసలు కౌంట్ లేదు, సంఖ్యనే లేదు. అంటే బ్రహ్మదేవుడు ఎప్పుడు
ఆ, పుట్టాడో, సృష్టి ఆరంభమై ఇప్పటివరకు 50 సంవత్సరాలు అయింది బ్రహ్మదేవుడికి. అది లెక్కలేస్తే చాలా పెద్ద నెంబర్ వచ్చేస్తుంది అది. అంటే మనం ఎన్ని కోట్ల సంవత్సరాలు అంటే లెక్క నుండి చెప్పలేని కూడా నోటితోటి అది. అంత పెద్ద నెంబర్ అది, 0000. అన్ని జన్మలు ఎత్తాం ఇప్పటివరకు మనలో మార్పు రాలేదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం మనం? ఈ భౌతిక ప్రపంచంలోంచి బయటపడి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళాలని. ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి అంటే మరి మనం చేసేటువంటి ప్రొసీజర్కి కరెక్ట్గా చేయాలి కదా. ప్రొసీజర్ని కరెక్ట్గా చేయాలి. అది కూడా ఎవరి ఆధ్వర్యంలో చేయాలి? గురువు యొక్క ఆధ్వర్యంలో. అవునా? గురువు యొక్క ఆధ్వర్యంలో చక్కగా చేయాలి భక్తిని. అవునా? ఇలా చేసినట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది? మన శరీరం విడిచిపెట్టినప్పుడు ఆధ్యాత్మిక శరీరం అనేది వస్తుంది. ఆధ్యాత్మిక శరీరం ఇప్పుడు మనకు ఉన్నటువంటి చైతన్యం ప్రకారంగా మనకు ఇంకొక శరీరం అనేది తయారవుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి చైతన్యానికి ఆల్రెడీ మన శరీరం రెడీగా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఏంటి అనేది ఆల్రెడీ రెడీగా ఉంది, ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంది. మనం రెడీగా లేం, కానీ శరీరం మాత్రం రెడీగా ఉంది. ఎప్పుడైతే మన టైం అయిపోతుందో వెంటనే మన తన్నేస్తుంది ఈ భౌతిక ప్రకృతి. వెంటనే తన్నేసి ఆ శరీరంలో పడేస్తుంది. అయ్యో నాకొద్దు అనడానికి వీల్లేదు. నాకొద్దు, నేను వెళ్ళను అంటే అది వీల్లేదు. తంతుంది బయటికి. తంతే మనం కరెక్ట్గా అక్కడే పడతాం. మళ్ళీ అందులో కూడా మన సెలెక్షన్ అనేది ఉండదు. అక్కడికి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్కడ మనం షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాం. నాకు ఈ బట్టలు కావాలి. క్వశ్చన్ లేదు, సెలెక్షన్ లేదు. ఎందుకంటే అది భౌతిక ప్రకృతి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. కృష్ణ భగవాన్ పరమాత్మ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. అది కూడా మనకు ఉన్నటువంటి చైతన్యం బట్టి. అంతకాలంలో మనం ఏం తలుచుకుంటామో, అయితే జీవితం అంతా కూడా మనం ఏ చైతన్యంలో ఉన్నామో, చనిపోయేటప్పుడు ఏ చైతన్యంలో ఉన్నామో ఆ చైతన్యం బట్టే మనకు ఆ శరీరం అనేది వస్తుంది. ఇంకా మనకి చాయిస్ అనేది లేదు. నాకు ఆధ్యాత్మిక శరీరం కావాలి అంటే సరిపోదు, నాకు భగవంతుడి ధామానికి వెళ్ళాలి అని అన్నంత మాత్రాన్ని సరిపోదు. అలా ఇచ్చారు. దానికి సరిపోయేటువంటి చైతన్యాన్ని మనలో ఉండేటువంటి మార్పు, మనలో ఉండేటువంటి చైతన్య మార్పు వస్తే అప్పుడు మనకి మారుస్తారు. ఏ విధంగా అయితే మీరు కృష్ణ భక్తి చేస్తూ ఒక ఐరన్ రాడ్ని తీసుకొని బాగా కాల్చినట్లయితే అది ఎర్రగా అవుతుంది, నిప్పులాగా. అది ఫైర్ లాగా అయిపోతుంది. అంటే దానికి నిప్పుకి ఉండాల్సినటువంటి నేచర్ వచ్చేస్తుంది. అప్పుడు అది రెడీ అయిందన్నట్టుగా. అదేవిధంగా అలా భక్తి చేసి మనం ఆధ్యాత్మికమైనటువంటి శరీరం ఇప్పుడే, అంటే ఇక్కడ ఉండగానే భౌతిక ప్రపంచంలో ఉంటూనే మన కాన్షియస్నెస్ని ఆ లెవెల్కి తీసుకొని రాగలిగితే అప్పుడు మనం భగవంతుడి ధామానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుందంటే నెక్స్ట్ వచ్చేటువంటి జన్మలో ఇంకొంచెం బెటర్ పొజిషన్ అనేది ఇస్తాడు భగవంతుడు. మళ్ళీ అందులో కూడా రిస్క్ ఉంటుంది. మనం ఈ జన్మలో కనుక అవకాశం ఉన్నప్పుడు మనం తీసుకోలేదనుకోండి, అవకాశం ఉన్నప్పుడు ఆధ్యాత్మిక గురువు మనకి అవకాశంలో అందుబాటులో ఉన్నారు. చాలా చాలా గొప్ప భక్తులు, ప్రభుపాదుల వారి శిష్యులు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు. ఓకే, అందుబాటులో ఉన్నప్పుడు మనం తీసుకోకపోతే దానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది. అందుబాటులో ఉన్నప్పుడు తీసుకోకపోతే పనిష్మెంట్ ఉంటుంది. దానికి ఏంటి పనిష్మెంట్ అంటే, ఎవరైతే ఆధ్యాత్మిక గురువు ఉన్నప్పుడు కావాలని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారో, నాకు అవసరం లేదు అని, అది కూడా ఒక ఆఫెన్సే. అంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, సరే నీకు అవసరం లేదు కదా, నీకు అవసరం లేదు కాబట్టి కృష్ణుడు ఏం చేస్తాడు? మత్త స్మృతి జ్ఞానం అపోహనం నీకు అవసరం లేదు కాబట్టి నీకు దొరకకుండా చేస్తాను అని చేస్తాడు. నెక్స్ట్ అంటే ఎన్నో జన్మల వరకు మనకి ఇంకా నెక్స్ట్ చైనాలో పుట్టడము, బ్రెజిల్లో పుట్టడము, మెక్సికోలో పుట్టడము, లేకపోతే అండమాన్ నికోబార్ ఐలాండ్లో పుట్టడం, అలా వంద దేశాల్లో తిప్పేస్తాడు భగవంతుడు రకరకాల శరీరాల్లో. మరి ఇంకా అసలు భారత భూమి అనేది ఇంకా టచ్ అనేది ఉండదు. ఇంకా మనకి అవకాశం అనేది చేజార్చుకున్నామంటే ఇంకా మనకి ఎప్పటికీ కూడా దొరకదు. సో అవకాశం ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక గురువు చెప్తున్నప్పుడు, రెడీగా ఉన్నప్పుడు, అందులో ఎటువంటి మిస్టేక్ లేనప్పుడు, మీకు అంతా పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు, ఇంత మంచి భక్తుడు, వరిష్ఠ భక్తుడు, చాలా గొప్ప భక్తుడు మనకు కనిపించే ఇన్నేళ్ళ నుంచి ఆయన సన్యాసంలో ఉన్నాడు, ఇంత 100% పర్ఫెక్ట్గా ఉన్నాడు, లేకపోతే అంత 100% కృష్ణ భక్తులు ఉన్నాడు అని తెలిసి కూడా మనం తీసుకోవట్లేదంటే ఇది ఖచ్చితంగా ఒక అపరాధమే. ఓకే, సో ఈ విధంగా మనం చేసినట్లయితే మనకి నెక్స్ట్ జన్మ, మనకి వేరే జన్మ అనేది రెడీగా ఉంటుంది. వేరే శరీరానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ శరీరానికి వెళ్ళిపోతే ఎవరు మనని కాపాడతారు? చనిపోయిన సమయం తర్వాత అసలు చెప్తారు, యమదూతలు లాక్కొని తీసుకెళ్తారు.
ఆత్మని కొట్టుకుంటూ తీసుకెళ్తారంట. తీసుకెళ్ళి వైతరణి నది వైపు తీసుకుపోతారు. వైతరణి నదికి వెళ్తారా, వైతరణి నదికి తీసుకుని వెళ్తారంట. అక్కడ తీసుకుపోయి అక్కడ యమధర్మరాజు ముందు నుంచో పెడితే యమధర్మరాజు తీర్పు చెప్తాడు ఎక్కడికి వెళ్ళాలి, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఏంటి అని, మనం చేసుకున్నటువంటి పాపాలు బట్టి. అదే కనుక మనం గురువు శరణాగతి తీసుకున్నట్లయితే, ఏ రోజైతే మనం గురువు దీక్ష తీసుకుంటామో ఆ రోజు గురువు మన యొక్క అన్ని ఒక్క నిమిషం హరే కృష్ణ. ఏ రోజైతే మన గురు శరణాగతి తీసుకుంటామో ఆ రోజే మన అన్ని పాపాలని గురువు తీసేసుకుంటాడు. మనం ఆ రోజు నుంచి మనము యమధర్మరాజు నుంచి ఆధ్వర్యం నుంచి కృష్ణుడి యొక్క డైరెక్ట్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతాం. ఇంకా అప్పటి నుంచి మనకి గ్యారంటీగా యమధర్మరాజు మన వెనకాల రాడు. యమధర్మరాజు చేతిలో మనం ఉండము, కృష్ణుడి డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతాం. కృష్ణుడే ఇంకా డైరెక్ట్గా మనని చూసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత మనం కోర్స్ అక్కడ కూడా అది తీసుకున్న అదే ఎండ్ గోల్ కాదు, అక్కడ నుంచి మొదలవుతుంది. ఇనిషియేషన్ అంటే దీక్ష అంటే ఆరంభం, స్టార్ట్, జీరో, బేబీ అని అర్థం. అంటే ఇప్పుడే పుట్టినట్టుగా, అది రెండో జన్మ అంటే ఇప్పుడే పుట్టినట్టు. ఇప్పుడే పుట్టినవాడు పుట్టంగానే అయిపోయినట్టు కాదు, అవునా? పుట్టంగానే సంబరం కాదు, పుట్టిన తర్వాత పని చేయాలి. ఏం పని చేయాలి? మంచి పని చేయాలి. మంచి పని చేసి మంచి ఏ విధంగా చేయాలో అలా చేయాలి. ఆచార్యుడు ఎలా చెప్పారో అలా చేయాలి. అలా చేస్తే అప్పుడు మనము భగవంతుడి ధామానికి వెళ్ళవచ్చు. సో ఈ విధంగా చేయాలి. ఇలా చేయకుండా మనము ఉన్నట్లయితే చాలా రిస్క్లో ఉన్నట్లు. ఎందుకంటే మన భౌతికమైనటువంటి శరీరము మనకు ఆల్రెడీ ఎన్నో అనర్థాలు ఉన్నాయి మన మనసులో. అవన్నీ ఎటువంటి మార్పులు రావట్లేదు. ఇవన్నీ రావాలి, నేను సీరియస్గా ముందుకెళ్ళాలంటే కంపల్సరీగా ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అనమాట. సో అది ఇవాళ శ్లోకం యొక్క తాత్పర్యం. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు, ప్రణామం. హరే కృష్ణ. ఉంటాను. అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.